వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు ఆదివారం గంప. ఈ వారం గంపలో చాలా తీయగా కమ్మగా ముద్దుగున్నాయి అనమాట. ఎప్పుడు వేరేలాగా ఉంటుంది, ఫస్ట్ టైము డిఫరెంట్గా వచ్చింది. ఇంత స్వీట్ గంపని నేను ఎప్పుడు తేలేదు, ఎందుకంటే శ్రీదేవికి స్వీట్లు నచ్చవు కాబట్టి, రావు కాబట్టి, తెలియదు కాబట్టి అవన్నీ నడిచినాయమట్లా. సో ఈసారి మాత్రం చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అగ్రహారం స్పెషల్ అనమాట. మన బెల్లం వేసి అవన్నీ వేసి కూడా చేసిండ్రు. ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో వాడినాయి మనయే. సో మీకు నాటుగా కనిపించవచ్చు కానీ హెల్దీ అండ్ కమ్మగా ఉంటాయి అనమాట. కమ్మగా ఉంటాయి, హెల్దీ కూడా. ఓకే, నువ్వులు ఇంత పెద్ద పెద్దగా లేవు, మనం ఏం అమ్ముతాం అవి మాత్రం వాడినాం కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లం నువ్వు ఉండలు ఇవి ఆల్రెడీ స్టోర్స్లో పెట్టిండ్రు, టక్మని 3 రోజులు అయిపోయినాయి, మళ్ళీ లాటు మీకు రీచ్ అయింది. ఓకేనా, నువ్వుల బెల్లం ఉండాలన్నమాట. చాలా హెల్దీ ప్రాసెస్లో చేసాం, ఏమీ కలపలేదు అండ్ కమ్మగా కూడా ఉంటాయి. ఒకసారి ఫీడ్బ్యాక్ 100% ఇవ్వండి. చేంజెస్ ఉంటే మీరు చెప్పండి, నేను వింటా. చాలా బుద్ధిమంతురాలు నేను, మీ మాట వింటా. మా ఆయన మాట వినను కానీ మీ మాట వింటా. ఈ మాట సీరియస్గా సీక్రెట్ ఉంచండి, మా ఆయనకి చెప్పకుండా, రైట్? సో గయ్యాలి పెళ్ళాం గయ్యాలి కాదబ్బా, మళ్ళీ రివర్స్ చెప్పుకుంటా సుండేనే. ఓకే, డన్. అండ్ ఇవి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మేరకు కస్టమర్స్ అడిగిన దానికి ఇవి చేశారు. మరమరాల బెల్లము ఉండలు. నిజానికి విషయం ఏంటంటే దీనికి విపరీతమైన బెల్లం పట్టిందబ్బా, చాలా బెల్లం పట్టింది. చూడనికి ఏం లేదు, అమాయకురాల్లా, కానీ సో బెల్లం మాత్రం విపరీతంగా పట్టింది. ఫస్ట్ టైం నేను చూసిన అంత బెల్లం ఏంటంటే వాటికంటే వీటికి ఎక్కువ పడుతుందంట. ఇది విషయం. మరమరాల బెల్లం ఉండలన్నమాట. అండ్ గవ్వలు, స్పెషల్ గవ్వలు అనమాట. భీమవరం వాళ్ళు చేసిన స్పెషల్ గవ్వలు. ఇవన్నీ కూడా భీమవరం చేతులే. గవ్వలు అనేది నేనైతే మా ఇంట్లో ఎప్పుడు తినలేదు, ఇక్కడ వాళ్ళు చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, కానీ మా అమ్మ చేయంగా, మా నాయనమ్మ చేయంగా, మా అమ్మ చేయంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు తినలేదు. విషయం అది. ఎప్పుడన్నా స్వీట్ షాప్లో తిన్ననేమో 1-2, కానీ అదర్వైజ్ మా ఇంట్లో చేసిన గుర్తు జ్ఞాపకాలు నాకు లేవు. కాబట్టి 100% నాకు తెలియని వంటకం అనమాట ఇది. అండ్ దీంట్లోనే పల్లీల నువ్వుల ఉండాలన్నమాట. పల్లీల నువ్వులు ఉండలు చాలా హెల్దీ ప్రాసెస్లో చేసినాం, నాటు బెల్లం వాడినాం కాబట్టి మీకు మార్కెట్లో దొరికేలాగా షైనింగ్ పైన షైనింగ్ అట్లా రాదు. దీంట్లో ఏదైతే బెల్లం ఒరిజినల్గా ఎట్లా ఉందో అట్లనే వస్తుంది. ఓకేనా, సో టేస్టీగా ఉంటుంది. పల్లీలు మంచిగా వేపినాం కాబట్టి కమ్మదనం ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. కంటికింపు ఉందో లేదో అనేది నాకు తెలియదు. ఓకేనా, కంటికింపు అనేది సపరేట్ థింగ్. మీరు చూడండి, బయట దాంతో కంపేర్ అసలు చేయొద్దు. లిటిల్ బిట్ షుగర్నెస్ అవన్నీ ఉండడం వల్ల షైనీ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో ఏమీ లేదు, ప్యూర్ మనం నాటు బెల్లం వాడి చేసినాం కాబట్టి ఇదనమాట. ఓకేనా, మా వాళ్ళు 2 రకాల ట్రయల్స్ చేసిండ్రు. సో మనది బాగా వాడమని చెప్పాను నేను, బయట బెల్లం వద్దని చెప్పాను, అది విషయం. ఓకేనా, ఇది కాకుండా స్పెషల్గా ఏంటంటే ఇది కూడా కస్టమర్స్ కోరిక మేరకేనంట, పుట్నాల బెల్లం పప్పు ఉండాలన్నమాట. సో ఇవి నిజంగా మనము నాకు అర్థమైనంత వరకు మహారాష్ట్ర వైపు, పూణే వైపు, అవన్నీ వైపు శనగపిండి ఢోక్లాగానే విపరీతంగా తింటారు. బట్ మన వైపు ఏంటంటే శనగపిండి తింటే అట్లయితుంది, శనగపిండి తింటే ఇట్లయితుంది, ఈ కథలు మస్తు నాకు అర్థం కాలేదు అది. అందుకే మన వాళ్ళు శనగపిండి బజిలా అంటారు అనమాట. సో కానీ అక్కడ వైపు డోక్లా కానీ, కింద అదేదో వెరైటీ ఆఫ్ ఆమ్లెట్స్ లాగా కానీ, వెజిటబుల్స్ వేసుకోం కానీ ఏదో ఒక రకంగా శనగపిండిని బాగా తింటారు. నిజానికి అన్నీ చదివితే చెనా సత్తు అని కూడా హెల్దీ డ్రింక్, ఈ జిమ్కి పోయే వాళ్ళకి కూడా అదే తాగమని సజెస్ట్ చేస్తున్నారు. అన్నీ చదివితే ఏంటంటే శనగపిండి చాలా హెల్దీ అన్నిటికంటే. విచిత్రంగా నాకు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన సత్యం అనమాట అది. ఓకేనా, సో ఇది ఇత్తనాల పప్పు బెల్లం ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ మన దాంట్లో ఆల్రెడీ స్మోకీ ఫ్లేవర్డ్ కాజు ఏదైతే ఉందో అది పెద్దగా ఉంటుంది ముక్క. దాంట్లో ఏం చేసినామంటే చిన్నది, ఎన్ని గ్రాములు ఇది, చాలామంది ఏంటంటే అంత పెద్ద ఎందుకు, మేము ఊరికి అట్లా వచ్చి ఇట్లా నోట్లు వేసుకునేటట్టు ఉండాలని అడిగినారు. ఇది 90 to 110 గ్రామ్స్ మధ్యలో, అంటే కరెక్ట్ కట్ చేయడానికి రాదు కదా, సో 190 నుంచి 110 గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనమాట. సింగిల్ పీస్ ఇట్లా కొనుక్కొని ఎవరైనా ఇట్లా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దీన్ని ఇట్లా చేసినాం. అండ్ మన దగ్గర ఉన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇప్పటి వరకు కూడా 1 లీటర్ తప్ప కొన్ని రకాలు 1/2 లీటర్ అనేవి లేవు కాబట్టి
సో ఈసారి ఏందో అన్ని కస్టమర్స్ ఫీడ్బ్యాక్, మన కలగూరగంప ఫ్యాన్ల ఫీడ్బ్యాక్ దానికి తగ్గట్టు ఏర్పాటు చేసినాము. సో సాఫ్లవర్ ఆయిల్ లేదంటే తెల్ల కుసుమల నూనెను 1/2 లీటర్ దాంట్లోకి తీసుకురావడం జరిగిందనమాట. అండ్ సేమ్ టైం ఏంటంటే తెల్ల నువ్వుల నూనె వైట్ సెసమి ఆయిల్ కూడా మనం లీటరు అండ్ 1/2 లీటరు అండ్ 5 లీటర్స్ కూడా మన స్టోర్లలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. గబుక్కులు ఎవరైనా బ్యాచిలర్స్ కానీ చిన్న ఫ్యామిలీస్ కానీ అన్ని వెరైటీస్ తినాలని ఉంది, మళ్ళీ లీటర్ అయితే ఎక్కువైతే అనుకున్న వాళ్ళు 1/2 లీటర్ తీసుకుంటే ఒక 4 వెరైటీస్ మీరు హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో 2 లీటర్స్ కావాలన్న వాళ్ళు లేదంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అంతే. ఓకేనా? ఎందుకంటే ఆయిల్స్ అనేది ఎప్పుడు కూడా ఒకే ఆయిల్ వాడొద్దు, మనము అన్ని రకాల ఆయిల్స్ 100% వాడాలి. ఓకే, కాబట్టి మీరు ఈ 1/2 లీటర్ను కొని అన్ని రకాలుగా కొనుక్కుంటారని అనుకుంటున్నాను. ఇది విషయం అయిపోయింది కదా. నువ్వుల బెల్లం ఉండలు, పల్లీల బెల్లం ఉండలు అండ్ పుట్నాల పప్పు బెల్లం ఉండలు అండ్ మరమరాల బెల్లం ఉండలు, గవ్వలు అండ్ కాజు పట్టి చిన్న సైజు, 2 ఆయిల్స్. ఈ గంపలు ఇంతే ఉన్నది, నేనేం చేయలేను. ఓకేనా? బట్ చాలా లైన్లో ఉన్నాయి పైప్ లైన్లా. ట్రస్ట్ మీ, అసలు ఎన్ని వస్తాయో వెరైటీలు. నన్ను తిడుతున్నాను, ఎన్ని ఎస్కేయూస్ చేయాలా, ఎన్ని బార్కోడ్లు క్రియేట్ చేయాలా, మేము ప్రైజ్లు ఎట్లా ఫిక్స్ చేయాలా, మాకు ప్లేస్ లేదు. ఎస్పెషల్గా ఆన్లైన్ వాళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. అంటే 3 స్టోర్లు మెయింటైన్ చేసినట్టు ఇంటి దగ్గర కూడా ఒక షెడ్లో మొత్తం ఆన్లైన్కి సంబంధించి స్టోర్లలో ఎట్లా పెడతామో మెటీరియల్ అట్లా పెట్టుకుంటాం అనమాట. అంతేగాని ఇది ఉందిగా తయారవుతుంది కానీ అవతలకి వేసే సమస్య లేదు. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం. మనది ఒక ఫ్రాంచైజీ మోడల్లోనే మన స్టోర్లన్నీ కూడా మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్గా బోల్డ్ ఫ్రాంచైజీలు మనం ఇవ్వబోతున్నాం కాబట్టి. ఓకేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మార్పులు మనం చేసుకుందాం మీకు నచ్చినట్టుగా. ఓకేనా? బాయ్.